Good morning everyone. This is Ramesh Kandukunda. Welcome to our channel Chemistry in Telugu by Ramesh channel. Today our discussing about stoichiometry. And next one, weight percentage. చూసినట్లయితే weight percentage indicated by W percentage. Weight percentage is equal to weight of solute by weight of solute plus weight of solvent into 100. ఇది మనకి వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సో ఈ రెండు కాకుండా మనం డైరెక్ట్గా వెయిట్ ఆఫ్ సొల్యూషన్ కూడా రాసేయచ్చు ఇక్కడ, ఎందుకంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. 100 ఎందుకు వచ్చిందంటే పర్సంటేజ్ అన్నాం కాబట్టి ఇంటూ 100. ఓకేనా? అదే మీకు వాల్యూమ్ అడిగితే వాల్యూమ్ వి, డబ్ల్యూ ప్లేస్లో వి వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. ఓకే, ఇక్కడ మనకి పవర్లో అంటే పైన ఎప్పుడు కూడా సొల్యూట్ వెయిట్, సొల్యూట్ వాల్యూమ్, సొల్యూట్నే మనం మెన్షన్ చేయాలి. ఎందుకని సొల్యూట్నే చూడాలి అంటే కాన్సన్ట్రేషన్ అంటే క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్. సొల్యూట్ యొక్క పరిమాణాన్ని కనుక్కోవటమే మనకి గాఢత, కాన్సన్ట్రేషన్, కాబట్టి సొల్యూట్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది వెయిట్ పర్సంటేజ్, వాల్యూమ్ పర్సంటేజ్. అండ్ నెక్స్ట్ వన్, మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఇండికేటెడ్ బై ఎక్స్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కాంపోనెంట్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ నెంబర్ ఆఫ్ ఏ బై మోల్ నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ మోల్ నెంబర్ ఆఫ్ బి. నెక్స్ట్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ నెంబర్ ఆఫ్ మోల్ నెంబర్ ఆఫ్ బి డివైడెడ్ బై మోల్ నెంబర్ ఆఫ్ ఏ కాంపోనెంట్ అండ్ మోల్ నెంబర్ ఆఫ్ బి కాంపోనెంట్. అంటే మీరు ఏ కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏ కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మనం పైన తీసుకోవాలి. మోల్ నెంబర్ ఇక్కడ ఏ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఎన్ఏ బై ఎన్ఏ ప్లస్ ఎన్బి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ టూ కాంపోనెంట్స్ ఈజ్ ఆల్వేస్ యూనిటీ. ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ఈజ్ ఆల్వేస్ 1. అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కాంపోనెంట్ ఈజ్ ఆల్వేస్ 1. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కాంపోనెంట్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, అంటే ఏ కాంపోనెంట్కి మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాంపుల్కి ఇక్కడ 5 వచ్చింది, మీరు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కాంపోనెంట్కి క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఏమవుతుంది? 5 ప్లస్ ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 5 మైనస్ 4. అంతే. ఆ విధంగా ఈజీ మెథడ్ చేసుకోవటానికి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనీ టూ కాంపోనెంట్స్ ఇస్ ఆల్వేస్ యూనిటీ. ఓకేనా? ఇది వెయిట్ పర్సంటేజ్, వాల్యూమ్ పర్సంటేజ్ అండ్ ఆల్సో మోల్ ఫ్రాక్షన్స్. వీటి మీద ఒక్కొక్క సమ్ అనేది చూద్దాం. మోల్ ఫ్రాక్షన్ ఒకటి, అలానే ఎస్టిపి కండిషన్స్, ఇటువంటి వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. 14 grams of N2 and 16 grams of O2 have one container. అంటే ఒక పాత్రలో 14 గ్రాముల నైట్రోజను, 16 గ్రాముల ఆక్సిజన్ ఉంది. దెన్ క్యాలిక్యులేట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ N2 అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ O2. అలా ఒక కంటైనర్లో 14 గ్రాముల నైట్రోజను, 16 గ్రాముల ఆక్సిజన్ ఉంటే N2 యొక్క మోల్ ఫ్రాక్షన్ అంటే N2 యొక్క మోల్ భాగాన్ని, O2 యొక్క మోల్ భాగాన్ని లెక్క కట్టమంటున్నారు. అది సమ్. ఎప్పుడైనా సరే ఇచ్చిన సమ్ని ఫస్ట్ అర్థం చేసుకొని తర్వాత డేటా రాసి దాని తర్వాత సూటబుల్ ఫార్ములా రాసి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అది ఈజీ మెథడ్. సో ఇచ్చిన డేటా ఏంటి? నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు 14 గ్రామ్స్, 14 గ్రాములు ఇచ్చాడు. O2 ఈజ్ ఈక్వల్ టు 16 గ్రామ్స్. XN2 అండ్ XO2 అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఫార్ములా ఏంటి? XN2 ఈజ్ ఈక్వల్ టు NN2 బై NN2 ప్లస్ NO2. ఇది ఫార్ములా. ఇందులో మనకి N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. N అంటే ఎవరు? నెంబర్ ఆఫ్ మోల్స్.
సో మనకి ఇక్కడ వాడు మోల్స్ అనేవి ఇవ్వలేదు, ఏమి ఇచ్చాడు, వెయిట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ మోల్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం, ఆ తర్వాత మోల్ ఫ్రాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, సో క్యాలిక్యులేషన్ పార్ట్ చూసినట్లయితే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ N2 ఈజ్ ఈక్వల్ టు మోల్ నెంబర్ ఆఫ్ N2 బై మోల్ నెంబర్ ఆఫ్ N2 ప్లస్ మోల్ నెంబర్ ఆఫ్ O2. ఎందుకనంటే ఇక్కడ మనకి ఇచ్చినవి N2 అండ్ O2 ఇచ్చారు కాబట్టి, ఓకేనా. అందులో మనం స్టార్టింగ్ N2 మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మనకి ఇచ్చిన డేటాలో వెయిట్స్ ఇచ్చాడు, ఎంత, నైట్రోజన్ వెయిట్ 14 గ్రామ్స్ అన్నాడు. ఆ 14 గ్రామ్స్ వెయిట్ ఇచ్చాడు కాబట్టి వెయిట్ని యూజ్ చేసుకొని మనం ఈ సమ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఫార్ములా మోల్ నెంబర్ ఆఫ్ N2 ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ N2 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ N2. సో వెయిట్ని యూజ్ చేసుకొని మోల్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి, W/GMW. మీకు మొలారిటీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మోల్ నెంబర్ ఫార్ములా కూడా చెప్పుకున్నాం, W/GMW. సో W/GMW, W ఎంత, 14, GMW ఒక నైట్రోజన్ వెయిట్ 14 గ్రామ్స్, అలాంటివి 2 ఉన్నాయి కాబట్టి 28. సో 14/28, 14 గ్రామ్స్ అనేది వెయిట్ ఇచ్చాడు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే 28 వచ్చింది. క్యాన్సిల్ చేసినట్లయితే 1/2 అంటే 0.5, అది నైట్రోజన్ యొక్క మోల్ నెంబర్. ఇప్పుడు ఆక్సిజన్ యొక్క మోల్ నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో నెక్స్ట్ ఆక్సిజన్ మోల్ ఫ్రాక్షన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఫార్ములా సేమ్, నైట్రోజన్ ఏదైతే ఎలా అయితే చేశారో అలానే ఆక్సిజన్కి కూడా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు మోల్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ డివైడెడ్ బై మోల్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ప్లస్ మోల్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్. అక్కడ మనకి సమ్లో ఆక్సిజన్ వెయిట్ 16 గ్రామ్స్ ఇచ్చాడు. సో 16 గ్రామ్స్ బై మాలిక్యులర్ వెయిట్ ఎంత ఆక్సిజన్కి, 1 ఆక్సిజన్ యాటమ్కి 16. అక్కడ మనకు ఆక్సిజన్ మాలిక్యూల్ O2 ఉంది. సో 16 × 2 32, అంటే మనకి మోల్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 16/32, అంటే అక్కడ మనకి 0.5 వచ్చింది. సో ఇక్కడ మనం రెండింటి యొక్క మోల్ నెంబర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. ఆక్సిజన్ మోల్ నెంబర్ 0.5 వచ్చింది, నైట్రోజన్ మోల్ నెంబర్ కూడా 0.5 వచ్చింది. ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ క్యాలిక్యులేట్ చేస్తే ఫార్ములా చూడండి, ఆ ఫార్ములాలో మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయటమే. మోల్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత వచ్చింది, 0.5 డివైడెడ్ బై మోల్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ కూడా 0.5. సో 0.5 ప్లస్ 0.5 క్యాలిక్యులేషన్ చేస్తే 0.5కి 0.5 యాడ్ చేస్తే 1.0, సో అంటే 1, కాబట్టి ఆన్సర్ 0.5. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎనీ 2 కాంపోనెంట్స్ మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ యూనిటీ. అంటే ఏదైనా ఒక 2 మోల్ భాగాలు మొత్తం 1కి సమానం. కాబట్టి మనం ఆక్సిజన్ యొక్క మోల్ భాగాన్ని లెక్క కట్టాం, 0.5 వచ్చింది. ఇప్పుడు నైట్రోజన్ యొక్క మోల్ భాగం లెక్క కట్టాలి అంటే ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, xN2 ప్లస్ 0.5 ఈజ్ ఈక్వల్ టు 1. సో xN2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.5, అంటే ఆన్సర్ ఎంత, xN2 ఈజ్ ఈక్వల్ 0.5 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే STP, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్. STP మీన్స్ స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్, దీన్ని NTP అని కూడా అంటాం, నార్మల్ టెంపరేచర్ ప్రెజర్. సో ఈ STP కండిషన్స్ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్ అంటే ఇవి స్టాండర్డ్ వాల్యూస్, స్టాండర్డ్గా ఉంటాయి. మనం వెయిట్ అండ్ వెయిట్ రిలేషన్షిప్, వెయిట్ అండ్ వాల్యూమ్, వెయిట్ అండ్ వాల్యూమ్, వాల్యూమ్ అండ్ వాల్యూమ్, ఇటువంటి రిలేషన్షిప్ మీద సమ్స్ అనేవి అటెంప్ట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అనేవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అండ్ ఈ వాల్యూస్తోనే మనం ఆ సమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో అందులో ఫస్ట్ది వెయిట్ చూసుకున్నట్లయితే, వెయిట్ మనకి స్టాండర్డ్ వెయిట్ ఏంటి అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, పేరేంటి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అందులో మీకు రిపీటెడ్గా ఉన్నటువంటి యాటమ్స్ యొక్క వెయిట్స్ రాయటం జరిగింది. ఇక్కడ హైడ్రోజన్ 1, ఆక్సిజన్ 16, నైట్రోజన్ 14, పొటాషియం 39.5, కాల్షియం 40, మాంగనీస్ 54.5 అండ్ సల్ఫర్ 32, కాల్షియం 40, ఇలా కొన్ని ఎలిమెంట్స్ అనేవి స్టాండర్డ్ వెయిట్స్ అనేవి మనం గుర్తుంచుకోవాలి. ఒక సమ్ ఏదైనా ఇచ్చినట్లయితే వాటి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇవి ఎంతగానో యూజ్ అవుతాయి. ఓకే. అండ్ నెక్స్ట్ టెంపరేచర్ 273.15 కెల్విన్స్
ఆర్ 0 డిగ్రీ సెల్సియస్. అంటే కెల్విన్స్లో అయితే 273.15, ఇన్ సెల్సియస్ 0 డిగ్రీ సెల్సియస్. అండ్ ప్రెజర్ 760 mmHg ఆర్ 76 cm/Hg. ఇక్కడ హెచ్జీ అంటే మెర్క్యూరీ, అంటే మనం యూజ్ చేసేటటువంటి ఆ టార్సెల్లీలో మానోమీటర్లో మెర్క్యూరీ యూజ్ చేస్తాం, అందుకని ఇక్కడ మెర్క్యూరీ అనేది రాసాం. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ తీసుకున్నట్లయితే 22.4 లీటర్స్, 22.4 లీటర్స్ ఆర్ 22,400 మిల్లీలీటర్స్, 22.4 లీటర్స్ లేదంటే 22,400 మిల్లీలీటర్స్. ఇవి స్టాండర్డ్ వాల్యూస్. ఈ వాల్యూస్ని డిపెండ్ చేసుకొని మన సమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో మీకు 1 or 2 ఎగ్జాంపుల్ సమ్స్ చెప్తాను, అప్పుడు ఎందుకు యూజ్ అవుతున్నాయి, ఎక్కడ యూజ్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. సో హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ రియాక్ట్ విత్ 5 grams ఆఫ్ మ్యాంగనీస్ డయాక్సైడ్. క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ HCl రియాక్ట్ విత్ 5 grams ఆఫ్ MnO2. అంటే ఎన్ని గ్రాముల హైడ్రోజన్ క్లోరైడ్ వస్తుంది ఎప్పుడు 5 గ్రాములు MnO2తో రియాక్ట్ అయితే అనేది ప్రశ్న. సో ఈ క్వశ్చన్ని అర్థం చేసుకొని దానికి సూటబుల్ ఈక్వేషన్ అనేది రాసుకోవాలి, అది కూడా స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ రాయాలి. సో ఏంటి, MnO2తో 5 గ్రాముల MnO2తో ఎవరు రియాక్ట్ అవుతున్నారు, HCl రియాక్ట్ అవుతుంది ప్లస్ HCl. ఓకే, ఈ MnO2తో HCl రియాక్ట్ అయింది, ఎంత 5 గ్రాముల మ్యాంగనీస్ డయాక్సైడ్తో రియాక్ట్ అయింది, ఎన్ని గ్రాముల HCl వస్తుంది అనేది ప్రశ్న. సో ఇవి రియాక్టెంట్, వీటితో పాటు ప్రోడక్ట్ ఏమొచ్చింది అనేది కూడా రాసుకోవాలి. సో ప్రోడక్ట్ ఏంటి, MnCl2 మ్యాంగనీస్ క్లోరైడ్, ఎందుకంటే ఇక్కడ Mn ప్లస్ ఛార్జ్ ఉంటుంది, క్లోరిన్ మైనస్ ఛార్జ్ ఉంటుంది, అవన్నీ మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ప్లస్ H2O ప్లస్ Cl2. సో ఇవి రియాక్టెంట్స్, ఇవి ప్రొడక్ట్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్ రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే రియాక్టెంట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ప్రొడక్ట్స్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. అలా ఉన్నట్లయితే అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. చూద్దాం, ఇక్కడ మ్యాంగనీస్ 1 ఉంది, మ్యాంగనీస్ 1 సరిపోయింది, మ్యాంగనీస్ 1 ఉంది, ఇక్కడ మ్యాంగనీస్ 1 సరిపోయింది. ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, సో బ్యాలెన్స్ కాలేదు. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ క్లోరిన్స్ 1 ఉంది, ఇక్కడ 2 and 2 4 ఉన్నాయి. సో క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఫ్రంట్ మనం 4 వేసుకుందాం. ఎందుకంటే ఈక్వేషన్ ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసేటప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ కాకుండా ఇంకా ఏమైనా ఉంటే వాటిని మొదట బ్యాలెన్స్ చేసేయండి. ఓకేనా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా బ్యాలెన్స్ చేస్తే ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మ్యాంగనీస్ క్లోరిన్ ఉంది, మ్యాంగనీస్ ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయింది, ఇక్కడ 1 ఉంది, అక్కడ 1 ఉంది. బట్ క్లోరిన్ చూసినట్లయితే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉన్నాయి, కాబట్టి ఫ్రంట్ 4 వేసాను. అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు హైడ్రోజన్స్ 4 వచ్చాయి, ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, కాబట్టి ఫ్రంట్ 2 వేయండి. సో హైడ్రోజన్స్ 2 2 4 సరిపోయిందా. ఇప్పుడు ఆక్సిజన్స్ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా, బ్యాలెన్స్ అయిపోయింది కదా. కావాలంటే చెక్ చేసుకోండి, మ్యాంగనీస్ 1, ఆక్సిజన్ 2, హైడ్రోజన్ 4, క్లోరిన్ 4. ఇక్కడ చూడండి, మ్యాంగనీస్ 1, ఆక్సిజన్ 2, క్లోరిన్ ఇక్కడ 2, ఇక్కడ 2, 4, హైడ్రోజన్ 4 సరిపోయింది కదా. సో ఇలా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాసిన తర్వాత మనం సమ్లోకి రావాలి. సో సమ్ ఏంటి, ఇక్కడ 5 grams ఆఫ్ మ్యాంగనీస్ ఆక్సైడ్తో హైడ్రోజన్ క్లోరైడ్ రియాక్ట్ అయితే ఎన్ని గ్రాముల హైడ్రోజన్ క్లోరైడ్ వస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు మనం లాస్ట్ అంటే దీనికి ముందు ఎస్టిపి కండిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఎస్టిపి కండిషన్స్ ఎక్కడ యూజ్ అవుతాయి, ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు, 5 grams ఆఫ్ MnO2 ఇచ్చాడు, X grams ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎస్టిపి కండిషన్సే తీసుకోవాలి.
ఓకే, తీసుకొని ఎస్టిపి కండిషన్స్లో ఇక్కడ ఏవైతే పారామీటర్స్ అడిగాడో వాటినే తీసుకోండి. ఇక్కడ గ్రామ్స్ అడిగాడు, ఇక్కడ కూడా గ్రామ్సే తీసుకోండి. ఓకేనా, ఇక్కడ గ్రామ్స్ 5 గ్రామ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ గ్రామ్స్ అంటే గ్రామ్స్ అంటే ఏంటి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మ్యాంగనీస్ దంతా 54.5 అని చెప్పాను. ఆక్సిజన్ 16, 2 ఉన్నాయి కాబట్టి 32.0, 5, 6, 8. ఓకేనా, అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి 86.5 గ్రామ్స్. నెక్స్ట్ హైడ్రోజన్ క్లోరైడ్. హైడ్రోజన్ క్లోరైడ్ కూడా గ్రామ్సే అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ కూడా మీరు గ్రామ్సే తీసుకోండి. హైడ్రోజన్ ఎంత 1, క్లోరిన్ ఎంత 35.5. సో 2 కలిపితే 36.5. అలాంటివి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇంటూ 4. అర్థమైంది కదా. ఈ విధంగా మనం రాసుకుని ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ దీంతో మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ 8. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 86.5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 5 ఇంటూ 36.5 ఇంటూ 4. మీకు ఇది కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే 36.5ని ఇంటూ చేసేసుకోండి ఇక్కడ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఎల్హెచ్ఎస్ వైపు ఇంటూ చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్ వైపు డివిజన్ చేస్తుంది. అంటే సో క్యాలిక్యులేషన్ చూస్తే ఎక్స్ అనేది మనకు కావాలి కాబట్టి దాన్ని ఒకవైపు ఉంచేద్దాం. ఎల్హెచ్ఎస్ వైపు ఉన్న మల్టిప్లికేషన్ ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే డివిజన్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 36.5 ఇంటూ 4 డివైడెడ్ బై 86.5. సో 36.5 ఇంటూ 4 చేస్తే 146 వచ్చింది. దీన్ని మొత్తం మనం క్రాస్ చేసినట్లయితే 8.4 గ్రామ్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వాడు ఏదైతే సమ్లో అడిగాడో వాటికి రిలేటివ్గా ఉన్న ఎస్టిపి కండిషన్స్ తీసుకోవాలి. అందులో వాడు MnO2 5 గ్రామ్స్ అన్నాడు ఈ సమ్లో, HCl కూడా గ్రామ్సే క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి రెండింటిని గ్రామ్సే తీసుకున్నాం ఎప్పుడు ఎస్టిపి కండిషన్స్లో. అలా 2 వాల్యూస్ ఎస్టిపి కండిషన్లో తీసుకున్నాం, ఒక వాల్యూ సమ్లో ఇచ్చాడు, 4th వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం. అర్థమైంది కదా. ఇదే మోడల్లో మరొక సమ్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్డ్ బై కంబక్షన్ ఆఫ్ 16 గ్రామ్స్ ఆఫ్ మీథేన్. ఇది క్వశ్చన్ ఏంటి, క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్డ్ బై కంబక్షన్ ఆఫ్ 16 గ్రామ్స్ ఆఫ్ మీథేన్. అంటే 16 గ్రామ్స్ ఆఫ్ మీథేన్ని కంబక్షన్ చేసినప్పుడు ఎంత అమౌంట్ వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది క్వశ్చన్. ఓకే, ఏ సమ్ ఇచ్చినా మీరు ఏ స్టాండర్డ్స్కి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ మీరు అర్థం చేసుకోకపోతే మీరు సాల్వ్ చేయలేరు. ఓకేనా. సో 1కి 2 సార్లు క్వశ్చన్ చదవండి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే, థియరీ ఎగ్జామ్ అయినా. సో క్వశ్చన్ ఏంటి, 16 గ్రామ్స్ ఆఫ్ మీథేన్ కంబక్షన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ను ప్రొడ్యూస్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఇంతకీ కంబక్షన్ అంటే ఏంటి? కంబక్షన్ మీన్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. అంటే దీన్ని తెలుగులో దహన చర్య అంటారు. అంటే మీథేన్ ఆక్సిజన్తో కలిపి రియాక్ట్ అయ్యి ఎంత అమౌంట్ వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు గ్యాస్ సిలిండర్ తీసుకోండి, ఆ సిలిండర్లో బ్యూటేన్ ఉంటుంది, ఆ బ్యూటేన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఫ్లేమ్ అనేది వస్తుంది. అలానే ఆ బైక్లో బ్యూటేన్ ఆ ప్రోపేన్ అవి స్పార్క్ ప్లగ్ ఉన్న దగ్గర ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి పవర్ అనేది ఇస్తుంది. వాటిని కంబక్షన్ రియాక్షన్స్ అంటారు, దహన చర్యలు అంటారు వాటిని. సో ఇక్కడ మనకి దహన చర్య మీథేన్ CH4 రియాక్ట్ విత్ ఆక్సిజన్తో రియాక్ట్ అయిన వాటిని దహన చర్య కంబక్షన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఏ రూపంలో వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వస్తుంది. నేను ఇప్పుడు మీకు క్లాస్ చెప్తున్నాను అంటే అరుస్తున్నాను అంటే మాట్లాడుతున్నాను, ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నానంటే నేను సమ్ ఎనర్జీ అనేది తీసుకుని అంటే సమ్ లంచ్ అనేది చేసి ఆ లంచ్ చేసిన తర్వాత ఆ ఫుడ్ డైజెషన్ అవ్వటం వల్ల ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, అదే సౌండ్ కింద మీకు వస్తుంది.
సో ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ ఎప్పుడవుతుంది? స్టమక్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో, మన రెస్పిరేషన్లో ఉన్న ఆక్సిజన్తో మనం తీసుకున్న ఫుడ్ అనేది రియాక్ట్ అయ్యి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలానే ఇక్కడ మీథేన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి సమ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో ఈక్వేషన్ ఇలా రాసుకున్నప్పుడు ఈ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్గా ఉండాలి. అంటే స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అయి ఉండాలి. స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అయినో కాదు చూడండి. కార్బన్ 1 సరిపోయింది. ఆక్సిజన్స్ 2, ఇక్కడ ఆక్సిజన్స్ 3, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, 3 ఉంది. కాబట్టి ఆక్సిజన్ ఫస్ట్ బ్యాలెన్స్ చేద్దాం. సో ఇక్కడ మీకు 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 2 వేయండి. 2 2s 4, అంటే ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి? 4 ఆక్సిజన్స్ వచ్చాయి. సో ఇక్కడ కూడా మనకి 2 వేద్దాం. 2 4 ఆక్సిజన్స్ వచ్చాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 4 ఆక్సిజన్స్. హైడ్రోజన్స్ చూడండి, ఇప్పుడు 2 2s 4, ఇక్కడ హైడ్రోజన్స్ చూడండి 4. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది కదా, LHS ఈక్వల్ టు RHS అయింది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటాను చూడండి. 16 grams ఆఫ్ మీథేన్, 16 grams ఆఫ్ మీథేన్. దేంతో రియాక్షన్? వాటర్. సో వాటర్ X grams, వెయిటే కదా అడిగాడు, X grams. నెక్స్ట్ మనం STP కండిషన్ తీసుకుందాం. STP కండిషన్స్లో CH4 grams అన్నాడు కాబట్టి వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆల్రెడీ మీకు చెప్పాను, వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. కార్బన్ ఎంత చెప్పాను? 12. హైడ్రోజన్ 1 చెప్పాను, అలాంటి 4 ఉన్నాయి కాబట్టి 16. సో STP కండిషన్లో కూడా CH4 వెయిట్ ఎంత? 16 grams. నెక్స్ట్ వాటర్ దగ్గరికి వచ్చినట్లయితే హైడ్రోజన్ 1, అలాంటివి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 లేదు అంటే ఓన్లీ వాటర్ క్యాలిక్యులేట్ చేయండి. 2 ఆక్సిజన్ 1 ఉంది, 16. టోటల్ ఎంత అయింది? 18. 18 × 2 36. సో ఇక్కడ మనకు వచ్చింది 36 grams. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు చూద్దాం క్రాస్ మల్టిప్లై చేసి. సో క్యాలిక్యులేషన్ చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 16 × x ఈజ్ ఈక్వల్ టు 16 × 36. x ఈజ్ ఈక్వల్ టు 16 × 36/16. 2 క్యాన్సిల్ అవుతాయి, ఆన్సర్ 36 అనేది వస్తుంది. అక్కడ క్యాలిక్యులేట్ వెయిట్ ఆఫ్ అమౌంట్ అడిగాడు కాబట్టి ఆ యూనిట్స్ వచ్చి గ్రామ్స్. ఓకేనా? సో మనకి ఇచ్చిన సమ్లో ఏవైతే అడిగాడో వాటిని మాత్రమే తీసుకోవాలి, మిగిలిన మనకి అవసరం ఉండదు. కాకపోతే ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడానికి మొత్తం ఈక్వేషన్ రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీథేన్కి వాటర్కి రిలేషన్ అడిగాడు కాబట్టి మీథేన్కి వాటర్కి రిలేషన్ అడిగాడు కాబట్టి సమ్లో మీథేన్ వాటర్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, వెయిట్ అడిగాడు కాబట్టి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది తీసుకున్నారు. అదే మోల్స్ అడిగాడు అనుకోండి, CH4 మోల్స్ 1 mole అవుతుంది, వాటర్కి 2 moles అవుతుంది. ఓకేనా? ఇక్కడ 1 mole, ఇక్కడ 2 moles. అదే వాల్యూమ్ అడిగితే 22.4 అవుతుంది, ఇక్కడ 22.4 × 2 అవుతుంది. అంటే ఫ్రంట్ ఉన్న ఆ నెంబర్ కూడా మీరు తీసుకోవాలి, బ్యాలెన్స్ చేసిన నెంబర్ను కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇవి వెయిట్ అండ్ వెయిట్, మోల్ అండ్ మోల్ ఆ విధంగా వస్తాయి. మీకు ఈ క్లాస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మోడల్స్ మీకు స్పెసిఫిక్గా చెప్పానంటే మొలాలిటీ కానీ, వెయిట్ పర్సంటేజ్, వాల్యూమ్ పర్సంటేజ్ అవంతా మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇవి బాగా ఇంపార్టెంట్ కాబట్టి మీకు మొలాలిటీ మీద ఒక క్లాసు, నార్మాలిటీ అండ్ వెయిట్స్, వెయిట్ అండ్ వాల్యూమ్ ఇటువంటి వాటి మీద క్లాస్ చెప్పడం అనేది జరిగింది. మీకు రిమైనింగ్ సమ్స్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వాటి మీద కూడా ఒక వీడియో చేద్దాం. సో ఇవి బాగా ఫాలో అవ్వండి, చాలా ఇంపార్టెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.